ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించక పూర్వము చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడైన మా దేవ, సర్వశక్తి గల సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదముల కారణభూతుడైన నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మేమంతా ఒక చిన్న కుటుంబముగా ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండండి ప్రభువా. నీ పరిశుద్ధ శిలువ చాటున నన్ను మరుగు చేసుకుని మమ్మల్ని అందరినీ ప్రభువా నీ మహిమలో ప్రభువా దీవించి మీరు మాతో మాట్లాడమని నిన్ను వేడుకొనుచున్నాము. ప్రభుగల తండ్రి, ఈ వాక్యము ద్వారా చేరిన ప్రతి బిడ్డను బలపరచుమని, సమస్త ఘనత మహిమ ప్రభావం నీవే పొందుకునమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతిపోస్త నామములో సమస్త స్తుతి మహిమ నీకే చెల్లించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశాన్ని మనం గుర్తించినప్పుడు, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 6వ వచనమును మనం ఈరోజు ధ్యానించవాలని నేను కోరుకొనుచున్నాను. గడిచినటువంటి వారములలో మనము ఈ ద్రాక్ష వల్లిని గురించి లోతైన మాటలను మనం ధ్యానించుకుంటూ వచ్చాము. గడిచిన మెసేజ్ లో యేసు ప్రభువునందు నిలిచి ఉండుట, అదే విధంగా యేసు ప్రభు మనలో నిలిచి ఉండుటను గురించి మనం ధ్యానించాము. ఈరోజు ఆ 15వ అధ్యాయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఒక ఆశీర్వాదాన్ని గురించి, గొప్ప ఒక ప్రామిస్ ను గురించి, దేవుడు తెలియజేసినటువంటి ఒక వాగ్దానాన్ని గురించి మనం కొద్ది నిమిషంలో ధ్యానించవాలని నేను తలంచి ఉన్నాను. మొదటి వచనములలో మనం గమనించినప్పుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని యేసు ప్రభువు తెలియజేసి ఉంటున్నాడు. తరువాతి వచనములో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిమాలిన తీగలను తీసివేయను అన్నాడు. మరి ఈ రోజు వచనంలో మనం గమనించినట్లయితే, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఎవడైనను నా యందు నిలిచి యుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. దానికి ముందుగా మళ్ళీ మనం ఇప్పుడు చదువుకున్నట్లుగా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని 5వ వచనంలో తెలియకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభువునందు ఎవరైతే నిలిచి ఉంటాడో, ఎవని యందు యేసు ప్రభు నిలిచి ఉంటాడో అతడు బహుగా ఫలించును అంటున్నాడు దేవుడు. సరే, మన క్రైస్తవ జీవితంలో మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫలించవలెను అనేటువంటి ఆశ ప్రతి మానవునిలో, వెదర్ ఇట్ ఇస్ ఏ క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్, ప్రతి మనుష్యునికి కూడా ఫలించవలెను అనేటువంటి ఒక బలమైన కోరిక ఉంటుంది. బట్ ఈ బలమైనటువంటి కోరికలో ఎలా ఫలించాలి అనేటువంటి గొప్ప ఆలోచన ఉంటుంది, కానీ చాలా మంది జీవితాలు గమనించినప్పుడు అవి ఫలించవు. బాగా గమనించినప్పుడు ఇక్కడ ఫలించుట అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయంగా ఫలించుట, అదేవిధంగా ఇహలోకంలో కూడా ఫలించుట. దట్ ఇన్వర్డ్ క్రిస్టియన్ లైఫ్ లో మనకు యేసు ప్రభు కలిగినటువంటి జీవితం, మనం ఆయన యందు నిలిచి ఉంటే అక్కడ మనకు స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ అనేటువంటిది ఉంటుంది. దానితో పాటు ప్రేమ కలిగినటువంటి యేసయ్య మన యొక్క ఇహలోక జీవితంలో కూడా మనకు మంచి ఆశీర్వాదాలు, బలవంతమైన జీవితాన్ని మనకు అనుగ్రహించేవాడు. మరి
ఈ ఫలవంతం అనేటువంటి జీవితంలో యేసు ప్రభువుతో అంటు కట్టబడి యేసు ప్రభువును మన హృదయములలో కలిగి ఉంటే ఆయన మన హృదయములలో నివసిస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలములు చాలా అద్భుతమైనవి. ద స్పిరిచువల్ నీడ్స్ ఆర్ స్పిరిచువల్ ఫుల్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అవుట్వర్డ్ బ్లెస్సింగ్స్. ఆత్మీయ అనుభవాలలో వెళ్ళేటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా ఆత్మీయ ఫలములను ప్రభు దయచేసేవాడు. ఎందుకు ప్రభు మనకి ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడు? మీరు బహుగా ఫలించాలి, తప్పనిసరిగా మీరు ఫలిస్తారు. ఎప్పుడైతే మీరు నా యందును నేను మీ యందును నివసిస్తున్నామో మీరు బహుగా ఫలిస్తారంటే ఇది ఒక వాగ్దానమే కాదు, ఇట్ ఈస్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఒక ఉద్దేశం, ఇట్ ఎ విజన్ ఆఫ్ గాడ్. ఒక రకంగా చెప్పాలంటే ఎ పవర్ఫుల్ విజన్ బై ద వెరీ పవర్ఫుల్ గాడ్. ఒకరి జీవితం ఫలించాలంటే మానవుడు తన ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. ఇహలోక ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటాం. దేవుడు మనల్ని ఎంతగానో అన్ని రకాలుగా ఆశీర్వదించుంటారు. మరి ఆశీర్వదించినప్పుడు ఒకసారి మన హృదయాలను మనం పరిశీలించుకొని మనలో ఆత్మీయ ఫలం అనేటువంటిది ఉందా అని మనం ఒకసారి చక్కగా ఆలోచించుకోవాలి. ఈ ఫలించుట అనేటువంటిది దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశమై ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 1వ అధ్యాయం మొదలుకొని మనం గమనించి చదివినప్పుడు, చిట్ట చివరిగా ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో కూడా మనం చదివినప్పుడు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే తాను ఎంతగానో ప్రేమించి వారి యొక్క స్వరూపంలో తాను సృష్టించి జీవాత్మను ఉంచినటువంటి తన ప్రియమైనటువంటి ఈ మానవులు లేక తన కుమారులు తన కుమార్తెలు ఫలించాలనివి కోరిక. ఇహలోక తల్లిదండ్రులను గమనించినప్పుడు తమ పిల్లలు ఫలించాలని, ఆ పిల్లలు ఏదో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని, మంచి గుర్తింపు పొందిన జీవితం కలగాలని ఆశించి ఇహలోకపు తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తుంటారు. మరి మన పరలోకపు తండ్రి అంతకంటే అద్భుతంగా ఎప్పుడైతే నువ్వు ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నీవు ఆయన చేత అంగీకరింపబడ్డావో, నీవు ఎప్పుడైతే యేసు ప్రభును నిజమైన రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి స్థాయిలో నీవు నిలిచినావో, నీవు ఫలించాలని ఎంతగానో ఆశించేటువంటి దేవుడు ఇహలోకంలో ఉన్న తండ్రుల కంటే ఎంత గొప్పవాడు, ఎంత గొప్పగా ప్రేమించేవాడు. కానీ ఈ లోకంలో మనం చూసినట్లయితే ఆ ప్రేమ కంటే ఎక్కువగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తున్నారు. చాలా విషయాల్లో మనం గమనించినప్పుడు మనము చూపేటువంటి ప్రేమ దేవుడు చూపేటువంటి ప్రేమ కంటే చాలా తక్కువ. మనం ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉంటామో, ఆయన మనకు అనుగ్రహించినటువంటి మన కుటుంబాన్ని, మన స్నేహితులను, మన బంధువులను అందరినీ కూడా మన ద్వారా ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. ఆ ఆశీర్వాదం మనమిచ్చే ఆశీర్వాదం కంటే గొప్పది 100% అయి ఉంటుంది. పరలోకపు తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మన పిల్లలకు మనం ఇవ్వలేనటువంటివి. మరి మొట్టమొదట ఈ యొక్క గొప్ప ఉద్దేశం కలిగినటువంటి దేవుణ్ణి మనం గమనిస్తే ఆది కాండము మొట్టమొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు తన సృష్టి కార్యంలో ఆయన ఉంటున్నాడు. ఈ యొక్క సృష్టి కార్యంలో ప్రతిరోజు దేవుడు తను సృష్టించిన ప్రతి ఒక్కటి కూడా మంచిదిగా ఉన్నట్లు చూస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. మరి క్లుప్తంగా చెప్పుకోవాలంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మొక్కలతో సృష్టించినప్పుడు మీరు భూమి
ఆ యొక్క ఫలములిచ్చు ఫలవృక్షములను మొలిపించును గాక అని పలికాడు. దానికి ఒక్క 2 పదాలు ముందుకెళ్తే, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలికాడు. అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ చెట్లు కూడా విస్తరించాలి. తన ప్రణాళికలో అవి ఎంతో ముఖ్యమైనటువంటివి. మనం బాగా లోతుగా ఆలోచిస్తే చాలా మంది శాస్త్రజ్ఞులు మనకు తెలియజేస్తుంటారు, ఈ భూమి మీద మొక్కలే లేకపోతే మానవుడు ఒక నిమిషం కూడా జీవించలేరు అని. అంటే దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక! మానవుణ్ణి సృష్టించక పూర్వమే అతనికి అవసరమైనటువంటి ఆక్సిజన్ వాయువుని ఇవ్వగలిగినటువంటి మొక్కలను ఆయన తయారు చేశాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రణాళిక! పోయిన సంవత్సరం, గత 2 సంవత్సరాలకు పూర్వము కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఆక్సిజన్ యొక్క విలువ మానవునికి తెలిసింది. కానీ ఉచితంగా విస్తరింపజేయునటువంటి గడ్డి జాతి మొక్కలను, చెట్లను దేవుడు సృష్టించి ఫలించుడి అని ఆశీర్వదించాడు. అదేవిధంగా సముద్ర జీవులను కూడా ఆయన ఆశీర్వదించినాడు. అక్కడ మనం 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవం కలిగిన చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతిపక్షిని సృష్టించాడు. ఏం సృష్టించాడంట? సమృద్ధిగా పుట్టించిన అని ఉంటుంది అక్కడ. సో దేవుడిచ్చేటువంటి, మీరు బహుగా ఫలిస్తురు అంటే ఫలిస్తాం, కానీ గాడ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మనం బహుగా ఫలించాలి. మనం ఏదో కొద్దిగా ఫలించినప్పుడు చాలా మంది సాటిస్ఫై అవుతారు, నాకు ఎందుకు అన్ని ఉన్నాయి, ఇంకేం అవసరం. బట్ దేవుని యొక్క ఉద్దేశం వేరే. మనం బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆకాశ పక్షులను, అలాగే మొక్కలను, జల చెరువులు అన్నిటినీ కూడా ఆశీర్వదించినటువంటి దేవుడు చివరిగా తన సృష్టిలో మానవుణ్ణి సృష్టించినప్పుడు, అక్కడ మనం 28వ వచనంలో చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. జస్ట్ ఫలములు కాదు. ఒక మానవునికి సంతానం కలిగి ఫలించవచ్చు, కానీ దేవుడు అక్కడ 3 రకాలైనటువంటి మంచి ఫలములు అనుగ్రహిస్తున్నాడు. మొట్టమొదట హీఈస్ బ్లెస్సింగ్ ద మ్యాన్. ఏమని ఆశీర్వదిస్తుంటే, మీరు ఫలించుడి. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే, ఆ ఫలించినటువంటి వ్యక్తులను ఇంకా ఒక గొప్ప మాట ఏమంటున్నా అంటే, అభివృద్ధి నొందుడి. మనం ఆశీర్వదిస్తుంటాం అందరిని, దేవుడు నిన్ను దీవించును గాక అని. బట్ దేవుడు ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా మానవుని ఆశీర్వదించాడంటే, ఎందుకంటే ఆ క్షణము దేవుడు సృష్టించినటువంటి మానవుడు ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాడు. ఆయన యొక్క జీవాత్మను కలిగి ఉన్నాడు. దేవుని కుమారుని వలె ఉన్నారు. వారిలో తిత్వంలో ఒకనిగా ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. అందుకనే ఫలించమంటున్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. అంతేకాదు విస్తరించుడి అని తెలియజేస్తున్నాడు. అంటే వాళ్ళ యొక్క ఈ 3 ఆశీర్వాదాలు, వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించటం వల్ల అనేక మందికి వారు ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారు. అనేకులను ఆయన రాజ్యంలోనికి తీసుకొనగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. ఈ యొక్క ఆశీర్వాదాలను మనం గమనించి, యోబు జీవితంలో మనం గమనించినట్లయితే, యోబును దేవుడు ఎంతో నీతిమంతుడైన యోబు అని ఆయన గురించి మనకు తెలియజేస్తున్నాడు. యోబు తన జీవితంలో
దేవుని నమ్మాడు. అక్కడ ఆయన ఏంటంటే దేవుని యొక్క మాటలను ఆలకించి విన్నాడు. తన జీవితాన్ని తను సక్రమం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని ఎదుట నేను ఎలా నివసించాలి, ఆయన ప్రణాళికను నేను ఎలా నెరవేర్చాలి, ఆయనకి ఇష్టమైన వానిగా నేను ఎలా ఉండాలి అని తాను విన్నటువంటి మాటల వల్లనే నీతిమంతుడుగా జీవిస్తూ వచ్చాడు. భూమి మీద అతను వంటి గొప్ప వాడు లేడు అని తెలియజేయబడ్డాడు. చాలా ధనికుడు. దేవుడు ఆయనకు అనుగ్రహించిన చాలా ఉన్నాయి. మంచి సంతానం అనుగ్రహించాడు. ఒంటెలు, ఇలాంటివి గొర్రెలు అన్ని ఇచ్చారు. ఒంటెలే ఒక 7,000 ఒంటెలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అయినప్పటికీ ఆయన ఏదో భయపడుతూ వస్తూ ఉన్నాడు. తన పిల్లలు ఏ దుష్కార్యము చేసి దేవుని దుఃఖ పెడతారో అన్న తలంపుతో ఆయన బలులు కూడా అర్పించి చేసేవాడు. ఇన్ని చేసినప్పటికీ ఒకరోజు ఆయన నలగొట్టబడ్డాడు దేవుని యొక్క అనుమతితో. ఒక టెస్ట్కు లోనయ్యాడు. ఇది వింటేనే మనకు భయం అవుతుంది. ఎంతో భయభక్తులు కలిగిన జీవితంలో కూడా అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మనం అనుకోవచ్చు, దేవుడు మనల్ని ఫలించమన్నాడు, ఆశీర్వదించాడు, ఇన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించినాడే. కానీ ఆ సాతాను ఎప్పుడు మానవుణ్ణి దేవునికి దూరం చేయాలని చూస్తున్నట్లు మనందరికీ తెలుసు. ఏ రోజు మనం యేసు ప్రభువు కలిగిన జీవితంలో ఉన్నామో, ఏ రోజు మనం ఆయన యందు నిలిచి ఉండి ఆయన మన యందు నిల్చున్నాడో, మనం మొట్టమొదట సాతానుకు శత్రువుగా మారాం. మన శత్రువు ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె ఈ భూమి మీద ఉన్నటువంటి సాతాను మనమే శత్రువులం. కాబట్టి ఈ ఫలించే జీవితంలో కూడా సాతాను నీ వైపు చూడటానికి కూడా భయపడేటువంటి స్థాయిలో నీవు ఆత్మీయ జీవితంలో ఉండాలి. అందుకే యోబు చిట్ట మనం చదువుకుంటూ వెళ్తే ఏమంటాడంటే, గతంలో అంత నీ వాక్యాల ద్వారా నన్ను నేను తెలుసుకున్నప్పటికీ ఇదిగో నేను కన్నులారా నిన్ను చూచి తిని అంటున్నా. అంటే ఆ టెస్ట్లో యోబు గెలిచాడు. దేవుని సన్నిధిలో ఆయన కలిగినటువంటి స్థానానికి వచ్చేశాడు. ఎంతో ఆశీర్వాదాలు పొందాడు. ఏదైనా పోగొట్టుకున్న దానికంటే దేవుడు ఎక్కువగా అనుగ్రహించాడు. మరి మనం గమనించినట్లయితే ఆశీర్వదించినటువంటి దేవుడు ప్రతిసారి కూడా మనం కావాలి కాబట్టే మనం ఫలించినట్లుగా మనం అబ్రహాం జీవితంలో గమనించినట్లయితే అప్పుడు కూడా ఆ యొక్క అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అదేవిధంగా మనం వరుసగా చూసుకుంటా పోతే యాకోబు జీవితాన్ని గురించి కూడా మనం చదివినప్పుడు, యోసేపు జీవితాన్ని మనం తెలిసినప్పుడు, వీటన్నిటిలో కూడా దేవుడు తాను ప్రేమించినటువంటి బిడ్డలను ఎన్నుకొని తానే ఆశీర్వదించుతూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా విడవక ఎడబాయక వారు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించినటువంటి దేవుడు. ఇంకొకటి చూస్తే సంసోన్ను చూస్తాం మనం. సంసోను కూడా దేవుని చేత ఎన్నుకొనబడి ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి ఇహలోకంలో కలిసిపోయి తప్పు చేశాడు. అయినప్పటికీ ఎప్పుడైతే తిరిగి దేవుణ్ణి తెలుసుకున్నాడో చిట్ట చివరగా అతన్ని కూడా దేవుడు ప్రేమించుచున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు. మరి తరువాతి కాలంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఈ ఫలవంతమైన జీవితం కలిగినటువంటి వారే అనేక విధాలుగా దేవుడు తర్వాతి సంతతిలో తాను చాలా బాధపడుతూ వచ్చాడు. పాపము ప్రబలినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడు. పంపించిన దాంట్లో ముఖ్య ఉద్దేశం దేవుని యొక్క ప్రేమ.
రెండవది ఆయన మనకు ఫలవంతమైన జీవితాన్ని, నిత్య జీవితాన్ని అనుగ్రహించాలని యేసు ప్రభువును మనకు అనుగ్రహించాడు. మరి యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో, మనము ఎప్పుడు ఆయన యందు నిలిచి ఉంటామో, ఆయన మాటలు ఎప్పుడు మన యందు నిలిచి ఉంటామో, మన జీవితాలు మొట్టమొదట ఆత్మీయంగా ఫలించాలి. ఈ ఫలము అనేది లోని నుండి బయటికి వచ్చేటువంటిది, వృక్షంలో నుంచి బయటికి వచ్చేటువంటిది. ఈ ఫలించేటువంటి వృక్షంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క తీగలు, ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగలు ఆ ద్రాక్షవల్లిలో ఉన్నంత కాలము అవి బహుగా ఫలించవలనని వ్యవసాయదారుడైనటువంటి తండ్రి పనికి మాలినటువంటి తీగలను తీసివేయడము, మరి ఎక్కువగా ఫలింపవలనని వాటి మీద శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నన్ను దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశంతో ఈ భూమి మీద సృష్టించాడు. ఏదో మనం యాక్సిడెంట్గా పుట్టినటువంటి యాక్సిడెంటల్ బర్త్ కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో ఆయన పర్పస్ను, ఆయన విజన్ను మనం పూర్తి చేయాలని, అదేవిధంగా నిన్ను ఎంతగానో ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మన పరిస్థితి ఈరోజు ఎలాగుంది? ప్రభు ఇక్కడ తన వాక్యంలోనే తెలియజేస్తున్నాడు. ఏమని? నాకు వేరుగా ఉండి, అంటే దేవుడు మనల్ని కలిసి జీవించాలనుకున్నప్పుడు మన ప్రయత్నాలలో మనం ఉండి, ఇక లోకంలో మనం గమనించినప్పుడు అన్యాయంగా, అక్రమంగా, అనేక రీతుల్లో ఫలించినటువంటి వాళ్ళను మనం చూస్తున్నాం. దట్ ఈస్ నాట్ ది క్రిస్టియన్ లైఫ్. ఫస్ట్ ఆత్మీయ ఫలాలు మనం పొందాలి. మన గతంలో కూడా మన వాక్యంలో చెప్పుకున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22 చదివినప్పుడు ఫలాలు అక్కడ ఉన్నాయి. ఆ ఫలాన్ని ఒక్కొక్క దాన్ని మనం బాగా ఆలోచిస్తే ఇతరులకు ఎంతో ఉపయోగకరమైన ఫలములవి. అలాంటి ఫలాలు మనం ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేమన్నమాట. కాబట్టి మనం గమనించినప్పుడు బహుగా ఫలించాలంటున్నాడు ఆయన. ఊరికే ఫలించడం కాదు, బహుగా ఫలించాలి. ఏదైనా ఒక వ్యవసాయదారుడు ఒక పంటను వేసినప్పుడు అది బహుగా ఫలించినప్పుడు చాలా ఆనందిస్తాడు. అంతకంటే గొప్పగా మన దేవుడు మనం ఫలించేటప్పుడు, ఆశీర్వదించినప్పుడు, మనం ఎంతో సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఆయన ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి ఈ ఫలభరితమైనటువంటి ఫ్రూట్ఫుల్నెస్ అనేటువంటిది మన జీవితాలలో దేవుడు కోరుకునేటువంటి. మరి ఈ విషయంలో నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, ఒక యాపిల్ పండు చెట్టును మనం తీసుకుంటే తప్పనిసరిగా అది యాపిల్ పండునే కాస్తుంది. ఒక ఆరెంజ్ చెట్టు తీసుకుంటే అది తప్పకుండా ఆరెంజ్ ఫ్రూట్స్నే ఇస్తుంది. ఒక రోజ్ ఫ్లవర్ తీసుకుంటే అది తప్పకుండా రోజ్ ఫ్లవర్నే ఇస్తుంది. బికాస్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఆర్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ లైక్ దట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మరి ఒక క్రైస్తవ జీవితంలో మనం గమనించినట్లయితే వీఆర్ డిజైన్డ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క చిత్తములో మనము పిండముగా ఉండగానే ఆయన మనల్ని గమనించి ఒక గొప్ప ఉద్దేశములో ఒక ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఇటు ఆత్మీయంగాను లోకరీతిగాను ఆశీర్వదింపబడాల్సినటువంటి బిడ్డగా మనని లోకంలో జన్మింపజేశాడు. మనకు యేసు ప్రభువును కూడా అనుగ్రహించాడు. మన ఆయన చెప్పేటువంటిది ఒకటే ఒకటి, ఎక్కువ చెప్పట్లే. నాలో నిలిచియుండుడి, నేను మీలో నిలిచి ఉంటాను. ఈ ఒక్క పని చేయగలిగితే మీరు ఫలించుదురు అని చెప్పట్లే ఆయన, మీరు బహుగా ఫలించుదురు అంటున్నాడు. మరి మనం గమనించినట్లయితే ఆయన కోరుకున్నటువంటి మనము ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నాము?
ఆయన ఆశించినటువంటి ఫలాన్ని కాస్తున్నామా, లేదా మనం పాత నిబంధన గ్రంథంలో అనేక పర్యాయములు చూసినప్పుడు ద్రాక్షవల్లి కారు ద్రాక్షాలు కాసినట్టుగా చూస్తున్నాం. నేను ఎంతో కష్టపడి నాటుకున్నటువంటి నా ద్రాక్షవల్లి తోట కాని ఫలములు ఫలిస్తుంది అంటున్నాడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఈ లోకంలో నాటబడ్డాం. శ్రేష్టమైనటువంటి బిడ్డలుగా ఆయన చేత అంగీకరింపబడ్డాం. ఆయన ప్రేమలో మనము ప్రతిదినము జీవిస్తున్నాం. అలాంటిది యేసు ప్రభు మన వైపు చూసినప్పుడు మనము ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాం, అదే విధంగా బహుగా ఫలిస్తున్నామా లేదో కూడా మనం ఒకసారి చక్కగా ఆలోచించుకుందాం. దేవుడు కోరుకునేటువంటి ఆ యొక్క గొప్ప కోరికలో తన కొరకు ఏం చేయడం అని లేదు. మీరు ఫలించండి అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు ఫలించుట వల్ల మనము దేవునితో చక్కని సహవాసం కలిగిన వారుగా ఉంటాం. దేవుని కుటుంబంలో దేవుని బిడ్డగా మనం ఉంటాం. ఇక రెండవది, మనం బహుగా ఫలించుట వల్ల మనం ఒక గొప్ప పని చేస్తాం. ఏంటంటే, మన పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లుగా మనం, దేవుడు తనకు తానే మహిమపరచబడగాల అని అనుకోవట్లేదు. మీరు ఫలించుట వల్ల పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడును. మరి ఈరోజు మనం చేసేటువంటి ప్రతి పనిలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నేను చేస్తున్నటువంటి ఈ పనిలో నా పరలోకపు తండ్రి, నా యేసయ్య ఆనందిస్తున్నాడా, ఆయన మహిమపరచబడుతున్నాడా అని మనం ఆలోచించుకోవాలి. బట్ సాధారణంగా మనమంతా కూడా మన సొంత శక్తి మీద ఆధారపడి, మన సొంత ఆలోచన చొప్పున ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోకుండా చాలా విషయాలు కూడా చేస్తుంటాం. చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో ఈరోజు గమనించినట్లయితే తల్లిదండ్రులు ఎంతో ఆత్మీయంగా ఉంటున్నప్పటికీ పిల్లలు చాలా దుఃఖకరంగా ఆ కుటుంబంలో తయారవుతున్నారు. మరి ఎవరిది తప్పు అని గమనించినప్పుడు, ఎట్లయితే ద్రాక్షవల్లిలో తీగలుగా ఉంటున్నారో మనం, ఆ విధంగా తల్లిదండ్రులకు అంటగట్టబడి పెంచబడుతున్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల నుండి అలాంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారు? కేవలం ఉదయం లేగానే ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదివారా, ధ్యానించారా, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోండి, ఇలాంటివి చెప్తున్నారే కానీ ఆ తల్లిదండ్రుల నుండి ఎలాంటి పరిశుద్ధమైన జీవితం ట్రాన్స్మిట్ అవుతుంది పిల్లలలోకి అని గమనించాలి. చాలా కుటుంబాల్లో గమనించేటువంటి ఏంటంటే, మనం పిల్లలు తప్పిపోయి ఉంటారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడు, వాడు ఎంత చెప్పినా వినాడు, తనకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటారు. చివరికి తల్లిదండ్రులు ఏ స్థాయికి వచ్చారంటే, మేము ప్రార్థించాం బ్రదర్, ఇది దేవుని చిత్తం కాబట్టి ఇలా జరిగింది. నో 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 నో, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ లైక్. దేవుని చిత్తంలో లేకుండా జరిగినటువంటి పనులలో ఆశీర్వాదం ఉండదు. చాలా మనం గమనించినాం. అబ్రహాము కూడా దేవుని చిత్తం కాకుండా ఒక సంతానాన్ని గండానికి వెళ్ళాడు. మొట్టమొదట తన భార్య చేత తెలియజేయబడినప్పుడు హీ నెవర్ వెంట్ టు గాడ్. దేవా, నా భార్య ఇలా చెప్తుంది, నేను ఇలా నా యొక్క దాసితో నేను సంబంధం కలిగించుకోవాలనుకుంటున్నాను అని అడగలేదు. బట్ వెన్ థింగ్స్ టర్న్ డిఫరెంట్, పరిస్థితులు తారుమారే ఇబ్బందిలో ఉన్నాడో అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఏం చెప్తాడు? ఆ రోజు నేను గుర్తు రాలేదు, యు టేక్ యువర్ ఓన్ డెసిషన్ నౌ ఆల్సో అంట. ఇలాంటివి చాలా జరిగాయి. దావీదు మహారాజు కూడా దేవుని చేత ఎంతో ఆశీర్వదింపబడి ఫలితమైన జీవితం ఒక్కసారి దేవుని చిత్తానికి విరుద్ధంగా వ్యభిచారం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి సంతానాన్ని దేవుడు ఉంచలేదు. ఎందుకు చాలా మంది జీవితాలు ఈరోజు ఫలించి కూడా
ఫలితం లేనివిగా ఉండబోతున్నాయి, బహుగా ఫలించడం లేదంటే ఆయన చిత్త ప్రకారం జీవించటం లేదు. ఇన్వర్డ్ స్పిరిచువల్నెస్ అనేటువంటిది చాలా తగ్గిపోతూ వస్తుంది. అంత్య దినాలలో ఈ యొక్క భయంకరమైన పాపపు స్థితులు పెరిగిపోతున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతుంటాం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎక్కడెక్కడో ప్రభు సువార్త చెప్పాలని ఉన్నప్పటికీ ఎవరి కుటుంబంలో వారు వారి పిల్లలను సక్రమంగా దేవుని ద్రాక్ష వనములో నాటబడినటువంటి మొక్కగా పెంచగలిగితే అది ఒక్కటి చాలు. బహుగా ఫలించే మొక్కగా వారు తయారవుతారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఇలా గమనించుకుంటూ పోతే మనం నూతన నిబంధనలో మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు ఒకరోజు అంజూరపు చెట్టును చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనందరికీ బైబిల్లో అవి మత్తయి సువార్తలు ఎక్కడుంది అని అందరికీ తెలుసు, లూకా సువార్తలు ఎక్కడున్నాయని మనకు తెలుసు. కాబట్టి నేను చదువు వినిపించట్లేదు. క్లుప్తంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గరే ఇట్ ఈస్ క్రియేట్ టు గివ్ ఫ్రూట్. దాని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒకే ఒక మనస్తత్వం, ఫలముల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నిన్ను తన ద్రాక్షావనంలో నాటుకున్న క్షణము నుండి ఈ లోకంలో ఆయన నిన్ను పంపించినప్పటి నుంచి నా కుమారుడు ఫలించాలి, నా కుమార్తె ఫలించాలి, బహుగా ఫలించాలి అని ఆశించేట ఆయన ఫలములు చూస్తూ ఉంటాడు. మరి అంజూరపు చెట్టును చూసినప్పుడు ఫలములు కనిపించలేదు, వెంటనే శాపానికి అది లోనైపోయింది. అదేవిధంగా మరి ఒక స్థలంలో మనం చూసినప్పుడు అక్కడ లూకా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయంలో ఒక చిన్న స్టోరీ ఉంది. అక్కడ కూడా ఒక అంజూరపు చెట్టును ఒక యజమాని నాటుకొని దాని కొరకు ఫలముల కొరకు ప్రతి సంవత్సరం వచ్చి ఎదురు చూస్తున్నాడు. నా చెట్టు ఫలించింది లేదా ఫలించకుండా ఉందా, ఈ ఫలములు నేను అనుభవించాలి, ఇది ఫలించుట చూచి నేను ఆనందించాలి అనే. కానీ ఫలములు కనిపించట్లే. ఒకరోజు ఏమనుకున్నాడు, ఇంకా దీనికి ఎంత చేసి కూడా లాభం లేదు, కాబట్టి దీన్ని నరికేయాలనుకున్నాడు. ఫలించని చెట్లన్నీ కూడా నరికివేయబడ్డానికి సిద్ధంగా ఉంటది. యోహాను కూడా మనకు తెలియజేశాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని యొక్క ప్రతి మొక్క ప్రతి చెట్టు నరికి అగ్నివేయంలో పడివేయవు. ఇలాంటి పరిస్థితి మనకు అవసరము. అప్పుడు ఆ తోటమాలి ఒక మాట చెప్పాడు, ఈ ఒక్క సంవత్సరం కూడా చూస్తాం, ఈ ఒక్క సంవత్సరం ఇంకా ఎరువేస్తాం, ఇంకా చాలా కేర్ తీసుకుందాం, ఒకవేళ ఫలిస్తుందేమో. మన జీవితాలను ఒక్కసారి పరిశీలిస్తే మనం ఫలించాలనేటువంటి దేవుడు, బహుగా ఫలించాలని దేవుడు ప్రతిరోజు మన వైపు చూస్తున్నాం. మనమేమనుకుంటున్నాం, ఈ చెట్టు ఏ విధంగా అయితే దేవుడు గమనించినప్పుడు ఫలము లేకుండా ఉందో ఆ విధంగా మనం ఫలం లేకుండా ఉంటే, అంటే దాంట్లో ఆకులన్నీ ఉన్నాయి, ఇహలోకపు ఆశీర్వాదాలన్నీ కలిగి ఉండి దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఫలించకుండా మనం ఉన్నప్పుడు ప్రతిసారి దేవుడు క్షమిస్తున్నాడు. ఈ ఒక్క సంవత్సరం మనం చూద్దాం, ఇంకా ఫలిస్తాడేమో, ఇంకా ఫలిస్తారు మా పిల్లలు. ఎన్నోసార్లు వాక్యం ద్వారా హెచ్చరింపబడ్డారు, వాక్యం ద్వారా కాకుండా దైవ సేవకుల ద్వారా మాట్లాడాడు, ఎన్నో ఇబ్బందులలో మనతో ఉండి నడిపించాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు, వెంటనే దాన్ని నరికి అగ్నిలో పడవేయకుండా ప్రేమతో చూస్తున్నాడు, నా బిడ్డ ఇంకా మారుతారు. కానీ మనమేమో ఇహలోక ఆశీర్వాదాలన్నీ మనకు కనిపించగానే, ఓకే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇవన్నీ ఇచ్చాడు, వీటన్నిటిని మనం అనుభవించాలి కాబట్టి దేవుడు మనకిచ్చాడు, వీఆర్ హ్యాపీ, దేవుని కృప మన మీద ఉంది అనుకున్నాం. నో నో నో. కానీ దేవుడు ఏమడుగుతున్నా అంటే,
నా తండ్రి మహిమపరచబడినట్లుగా నీవు ఫలించాలి. నీవు మహిమ పొందినట్లు నీవు లోకంలో పేరు తెచ్చుకోవడానికి, నీవు ఏదో గొప్పతనం కలిగి ఉండడానికి కాదు. నీవు ఫలించుట వల్ల పరలోకపు తండ్రి మహిమపరచబడాలి. అదే 15వ అధ్యాయంలోనే మనం 16వ వచనం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని మీరు ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలములు నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. మన పుట్టుకకు మొట్టమొదటి కారణం ఏంటి? ఇహలోకంలో ఇంకా సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే ప్రతి సంవత్సరం ఈ దేవుడు ఇంకా ఎరువేద్దాం, ఇంకా ఫలవంతమైనదిగా వస్తుందేమో చూద్దామని ఎంతో ఓర్పు కలిగి నీ వైపు నా వైపు చూస్తున్నాడు. మరి ఇంకా ఫలించకపోతే ఎలా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చాలా భయంకరమైనటువంటి స్టేట్మెంట్, చాలా దుఃఖకరమైంది. మీరు ఇంకా నన్ను ఏర్పరచుకొనలేదు. నేనైతే నిన్ను ఏర్పరచుకున్నా, నేనైతే నీ కొరకు నా ద్రాక్షవల్లి తోటలో ఈ భూమి మీద నిన్ను ఉంచాను. నేనైతే మీరు ఫలముల యందు నిలిచి ఉండుటకు, నేను మిమ్మల్ని ఫలించుటకు నేనే ఏర్పరచుకున్నాను అంటున్నాడు. మరి దేవుడు ఇంత క్లియర్గా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా కుమార్తెవు, నా కుమారుడవు అని చెప్తున్నప్పుడు ఈరోజు మనం ఫలిస్తున్నామా? ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని మనమే ఆలోచిస్తే మన ఫలములు ఏ ఫలములు? మనం కాసినటువంటి ఈ ఫలములు, మన ఫలభరితమైన జీవితం, ఇహలోకంలో మనం అనుభవించేటువంటి ప్రతి ఒక్క ఆనందకరమైన, సంతోషకరమైన గొప్పతనాలు, పలుకుబడులు, రికగ్నిషన్, ఇవన్నీ కూడా ఎవరికి పనికొస్తున్నాయి? ఈ పరిస్థితులలో నీ దేవుడు మహిమపరచబడుతున్నాడు. నీవు ఆయన యందు, ఆయన నీ యందు నివసిస్తున్నాడు. ప్రభువు నీలో నివసించడానికి నీ హృదయం దేవునికి ఇచ్చావా? మరి ఆ ఎలాంటి హృదయం ఉంది? హృదయంలో కొద్ది స్థానాన్ని మాత్రమే దేవునికి ఇచ్చి నీవు ఆయనతో గోజాడి ఫలములు పొందడానికి ప్రయత్నిస్తున్నావు. ఒకసారి చక్కగా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి. మనం మాత్రమే కాదు, కుటుంబంలో ఒక భర్త లేదా ఒక భార్య నిజంగా ఫలించే ద్రాక్షవల్లిగా తయారైనప్పుడు, తమ హృదయంలో యేసు ప్రభువును కలిగిన వారిగా ఉండినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. వారి పిల్లలు ఆశీర్వదింపబడతారు. సామెతల గ్రంథం 31లో కూడా మనం చదువుతాం, ఒక తల్లిని కుమారులు లేచి ఎంతగా పొగుడుతున్నారు అంటే ఆమె యొక్క ఆత్మీయ జీవితం దాని వెనక ఉంది. ఇహలోకంలో ఏదో మనం అంతా అది ఇది సంపాదించి పిల్లల్ని ఆ స్థాయిలో పెట్టినాం, ఈ స్థాయిలో ఉంచినాం అని ఈరోజు సంతోషపడుతున్నామేమో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నిత్య జీవానికి వచ్చినట్లు నీ పిల్లలను నువ్వు కాపాడుకున్నావా? నిన్ను నీవు సిద్ధపరచుకున్నావా? నా పరలోకపు తండ్రి ఇంటిలో నీవు ఉండడానికి, నిత్య జీవం పొందడానికి, ఆ పరలోక రాజ్య వాసునిగా నువ్వు తయారు కావడానికి నిన్ను నీవు సిద్ధపరచుకున్నావా అని ప్రభు ఈ రాత్రి అడుగుతున్నావు. నిన్ను ఫలించే వృక్షంగా నేను ఈ లోకానికి పంపించినప్పుడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు చూయించావా? ఇహలోకంలో నువ్వు ఏమైనా పొందిండొచ్చు, పరలోకంలో నీవు దేవుని యొక్క రాజ్యములో నీకు అక్కడ ఇల్లు లేకుంటే చాలా కష్టం. చాలా రోజుల కిందట ఒక చర్చికి వచ్చేటువంటి ఒక మంచి భయభక్తులు గల స్త్రీ నన్ను అడిగింది, అన్నా నీకు ఇల్లు కట్టుకున్నావా అన్నాను. లేదమ్మా కట్టుకోలేదు. అంటే మీ తల్లిదండ్రులు ఇచ్చినారేమో కదా అని అడిగి, లేదు వాళ్ళు కూడా ఇవ్వలేదు అని. మరి ఎలాగన్నా అని, ఆయన పని నేను చేసినప్పుడు నా పనులన్నీ ఆయన చూసుకుంటాడమ్మా, నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించలేదంటే. అప్పుడు నాకు ఒక మాట చెప్పింది ఆమె, వెళ్తూ వెళ్తూ ఏమనిందంటే, అంతేలేండి బ్రదర్,
ఈ లోకంలో ఇల్లు లేకున్నా పర్వాలేదు, పరలోక రాజ్యంలో ఇల్లు ఉండేటట్టు మాత్రం చూసుకో. చాలా మంచి మాట చెప్పింది. సో ఈ లోకం కంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉండే పౌరసత్వం మనకు రావాలంటే మొట్టమొదట మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. యేసు ప్రభు మనలో నివసించినట్లు, అదేవిధంగా ఆయన యందు మనం ఉండినట్లను, ఆయనకి ఇష్టమైనటువంటి ఫలములు కొన్ని మాత్రమే కాదు, బహుగా ఫలించేటువంటి వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ఆయనతో మనం బలా నమ్మకమైన దాసుడా అని నువ్వు పిలువబడతావు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఒక యజమాని నువ్వు వెళ్తూ వెళ్తూ 10 తులాంతులు 5 తులాంతులు ఇలా తులాంతులు ఇచ్చి వెళ్తాడు. వచ్చిన తర్వాత లెక్క అప్పచెప్పుకోవాల్సిన పరిస్థితి టైం వచ్చినప్పుడు నీకిచ్చిన తలాంతులతో నీవు ఏం సంపాదించినావు అని ఒక్కొక్కరిని ఆయన ప్రశ్న వేసి తెలుసుకుంటున్న సమయంలో ఒక తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తి చాలా విరుద్ధంగా మాట్లాడాడు. ఒక మంచి స్టేట్మెంట్, చెడ్డదాసుడా, సోమరి అని పిలిచాడు. మనం ఈరోజు బలా నమ్మకమైన దాసుడా అని పిలువబడతాము. చెడ్డదాసుడా, సోమరి, నా రాజ్య సువార్త చేయడానికి నీకు టైం లేదు, నా కొరకు జీవించడానికి టైం లేదు, నేనిచ్చినటువంటి ఆ తలాంతును కూడా వాడి ఆత్మలు సంపాదించేటువంటి సమయం నీకు లేదు. యు ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ లేమ్ ఎక్స్క్యూజెస్. అది చాలా కష్టం. ఈరోజు వాక్యం చెప్పడానికి సిస్టర్ మెసేజ్ పెట్టినప్పుడు నేను నంద్యాల నుండి వస్తున్నా, 7 గంటలకు వస్తున్నా. సడన్ గా నేను చాలా ఫీవర్ వచ్చింది, చాలా స్టమక్ ఏక్, బాడీ పెయిన్స్ వచ్చాయి. నేను ఒక్క క్షణం జ్యోతి సిస్టర్ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నాను. అమ్మ, నాకు చాలా టెంపరేచర్ ఉంది, కడుపు వస్తుంది, తలనొస్తుంది, బాడీ పెయిన్స్, నేను చేరే లోపల కూడా లేట్ అవుతుంది హైదరాబాద్, నేను ఈరోజు చెప్పలేనేమో అని చెప్దామని మనసులో అనుకోగానే నాకు ఒక తలంపు వచ్చింది. నేను నీకిచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు నీవు వద్దనుకుంటున్నావు అన్నట్లుగా నాకు తలంపు కలిగింది. వెంటనే సిస్టర్కు ఫోన్ చేయడం మానుకున్నా. మా మిస్సేని అడిగింది పక్కన కూర్చొని, జ్యోతక్కకు ఫోన్ చేద్దామని, నీకు బాగాలేదు అంటే, వద్దు, నేను ప్రేయర్ చేసుకుంటున్నా, ఆయనే నాకు వాక్యం చెప్పడానికి శక్తి ఇస్తాడని. సో ఒక అర్ధగంట పూర్వమే నాకు తెలియకుండా నేను యాక్టివ్ అయినాను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. నేనేదో గొప్ప వ్యక్తినని కాదు, ఆయన ఒక చిన్న వ్యక్తి ద్వారా కూడా ఎవరితోనో ఈరోజు మాట్లాడుతాలని అనుకున్నాడు. దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు గాడిదల ద్వారా కూడా మాట్లాడతాడని పరిశుద్ధ. సో నేను చాలా అల్పుణ్ణి, కానీ ఆయన ఏం చెప్పాలనుకున్నా, ఎవరిని ప్రేమిస్తున్నాడో, ఎవరి వాక్యాన్ని ఆయన వారితో మాట్లాడాలనుకున్నా తెలియదు. ఎందుకంటే ఒక సంఘంలో కూర్చొని వాక్యం తెలియజేసినప్పుడు అది అందరి కొరకై ఉండదు. ప్రత్యేకంగా దేవుడు కొంతమందితో మాట్లాడుతుంటే, ఎందుకంటే ఈ ఫలించని చెట్లు కొన్ని ఉంటాయి, కొద్దిగా ఫలించే చెట్లు కొన్ని ఉంటాయి, కానీ అన్ని బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఏదో మాట్లాడుతుంటాడు, ఆయన ప్రణాళికలో మనం ఉంటాం. కాబట్టి ఫలించవలసినటువంటి మొక్కగా మనం ఉండాల్సినప్పుడు ఆ దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. దేవుని యొక్క ప్రణాళిక అది, ఆయన యొక్క విజన్. అదేవిధంగా ఆయన యొక్క గ్లోరిఫికేషన్ కొరకు కూడా మనల్ని ఆయన వాడుకుంటున్నాడు. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తున్నాను, పరిశుద్ధ అయినటువంటి ఆ తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైనటువంటి ఆ బలవంతుడైన దేవుడు
కెరూబులు శరూపులు దూదలతో నిత్యము ఆరాధించబడుతున్నాడు, మహిమ పొందుకుంటున్నాడు. కానీ ఆయన కోరిక ఎలాగుందంటే, తాను ప్రేమించి సృష్టించిన నీవు నన్ను ఆయనను ఆరాధించాలని, స్తుతించాలని. రోజులు ఒక పూట కాదు, రోజంతా కూర్చున్నా లేచినా మనసులోన్నా దేవా నీకు స్తోత్రం, ఇప్పటి వరకు ఉంచిన స్థితిని బట్టి నీకు స్తోత్రం. నేను బస్సులో వస్తూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నా. ఎంతో మంది బయటికి వెళ్ళే వాళ్ళు కుంటి వాళ్ళుగా ఇంటికి వస్తున్నారు. ఎంతో మంది బయటికి వెళ్ళారు, గాయములు తగిలించుకొని ఇంటికి వస్తున్నారు. ఎంతో మంది మంచిది పోయినప్పుడు యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు ఈరోజు మనల్ని ఇంత క్షేమంగా ఉంచాడు, ఇంత క్షేమంగా కాపాడుతుంటే స్టిల్ యు ఆర్ ఇన్ హిస్ ప్లాన్. ఆయన నిన్ను కాచి కాపాడుతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన ద్రాక్ష తోటలో నాటబడినటువంటి చెట్టు, లేదా ఆయన ద్రాక్ష వల్లిలో నీవు ఒక తీగ అయినటువంటి నీ గురించి నువ్వు బహుగా ఫలించాలని ఆయన పనికిరాని తీగలను తీసివేస్తున్నాడు. అంటే నీలో పనికిరానటువంటి అనేకమైనటువంటి అంశాలను ఆయన తీసివేస్తుంటాడు. అదే విధంగా ఇంకా బహుగా ఫలించాలని నీ గురించి ఎంత శ్రద్ధ చూస్తుంటాడు. మరి దీని గురించి ఆలోచించకుండా దినమంతా మనల్ని గురించి, మన సొంత లాభాన్ని గురించి, దేవుని యొక్క మినిస్ట్రీని గురించి, ఆయన దాన్ని గురించి ఆలోచించకుండా ఉంటాం. చేస్తాం, ఒక క్రైస్తవుడుగా ప్రార్థన చేస్తాము, పొద్దున్నే బైబిల్ చదువుకుంటాం, చర్చికి వెళ్తాం, 10వ భాగం ఇస్తాం, ప్రార్థన, కుటుంబ ప్రార్థన అన్నీ చేస్తాం. కానీ నో గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్. నీ యొక్క హృదయాన్ని శుద్ధీకరించుకునే దానిలో నువ్వు ఎలాగున్నావు, అది ఆయన వాక్యాన్ని అనుదినము ధ్యానించి దివారాత్రములు ధ్యానించాలంటున్నాడు. ఎక్కడ టైం ఉంది బ్రదర్, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, లేకుంటే ఇంట్లో వంట పని ఉంది, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్తున్నానని ఒక ఆయన ఇవన్నీ చెప్తుంటాడు. బట్ నీకు టైం దొరికినప్పుడు అంత, ఈరోజు ఉదయం ఏం చదివే ఆ వాక్యం నీతో ఏం మాట్లాడుతూ ఉంది, నీలో ఏం కార్యం జరిగించాలని దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. చక్కగా మనం దినమంతా ధ్యానించుకున్నప్పుడే ఫలభరితమైన, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టులు. ఎక్కడ చూసినా ఫలం 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 అంటున్నాడు దేవుడు. ఫలించు 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 అని మనమేమో మన యొక్క ఆలోచన పూర్వకంగా నడుచుకుంటూ ఉంటాం. ప్రార్థించుకొని ఆయన సేవలోకి వెళ్ళాలి. ప్రభువా నేను కాదు నాయనా, నీవే కార్యం జరిగించేవాడు అనేటువంటి ఇదిలో మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనుషులు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు అని ఉంది. మన ఫలములను బట్టి మనుషులు మనల్ని తెలుసుకుంటారు, ఇహలోక ఫలములు కాదు. నీవు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఫలిస్తున్నావు, ఆ ఆత్మీయ ఫలములు 9 నీలో ఉన్నాయా? ఒకసారి కూర్చొని గలితీయులు రాసినటువంటి పత్రిక 5:22లో అవన్నీ ఒక్కొక్క దాన్ని ఆలోచిస్తాం. ఇది నాలో ఉందా, ఇది నాలో ఉందా, ఏదో 4 ఉండయి, 5వది లేదు అంటే ఇంకా నువ్వు బహుగా ఫలించలేదు అన్నాడు. ప్రభువా నాకు సహాయం చేయండి నాయన, నేను బహుగా ఫలించాలి, నీ కొరకు నేను వాడబడాలి, నీవు నాతో ఉన్నటువంటి అనుభవాన్ని నేను పొందాలి. దేవునిలో ఉన్న అనుభవంలో ఉండేటువంటి ఆనందం అది పొందే వారికే తెలుస్తుంది, కానీ చెప్తే అర్థం కాదు. ఏ చింత మనకుండదు, బికాస్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ విత్ us. దేవుడు తన పిల్లల చుట్టూ కావలిని ఉంచుంటున్నాడు. ఎందుకు కావలి, ఎందుకు తన పిల్లగాని వానిగా చేసుకున్నాడు, ఎందుకు తన బిడ్డగా మనల్ని చేసుకున్నాడు అంటే, నువ్వు బహుగా ఫలించుట వల్ల ఆ పరలోకపు తండ్రి మహిమపరచబడాలి. యేసయ్య మినిస్ట్రీ అంతా ఇదే, నేను ఆ తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చానన్నాడు. మన పని కూడా అదే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ నెరవేర్చాలంటే ముందు మనం ఫలించే వారిగా ఉండాలి. ఇహలోక ఫలాల వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఈ లోకంలో మనకు ఏదైనా ఘనత కలగవచ్చునేమో కానీ పరలోకపు ఫలములను అనుభవించినప్పుడు, ఆత్మీయ ఫలములు నీలో కనపడినప్పుడు నీ జీవితమే వేరే.
దేవుడు మొట్టమొదట ఫలంగా మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ మన జీవితానికి 2 పనులు చేయడానికే వస్తాడు. మొట్టమొదటిది టు కిల్ ఆల్ అవర్ వరల్డ్లీ థింగ్స్. మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇహలోకపు కార్యములు, ఆయనకి ఇష్టం లేనటువంటి పనులు, ఆయనకి ఇష్టం లేనటువంటివన్నీ కూడా పాపములను టు ఎరేజ్ దెమ్, టు బ్రింగ్ రిపెంటెన్స్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తాడు. రెండవ కార్యము టు బ్రింగ్ అవుట్ జీసస్ ఫ్రమ్ యూ. నీలో నుండి దేవుణ్ణి ఇతరులకు చూపించడానికి పరిశుద్ధాత్మ మనలో ఉంది. టు యూజ్ యూ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. కాబట్టి ఆయనలో ఫలించాలన్నప్పుడు మనము మూడవదిగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఇది హైయెస్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ గిఫ్ట్. పరిశుద్ధాత్మ కలిగినటువంటి జీవితం ఉన్నప్పుడు నీవు పాపం చేయలేవు. సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు, కానీ నువ్వు చాలా శక్తివంతుడుగా ఉంటావు. ఎందుకంటే నువ్వు ఫలించినటువంటి ఆయన యొక్క తీగవు. ఆ ఫలములు ఫలించడానికి నీలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి జీవితం నీలో ఉంది. దట్ ఫ్లో ఈజ్ ఎవ్రీ డే కమింగ్ ఇన్ టు ద బ్రాంచ్. కాబట్టి అలా మనం గమనించుకున్నప్పుడు దేవుడు మనకు చివరిగా ఈరోజు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే లెర్న్ ఫ్రమ్ మీ అంటున్నాడు. నా దగ్గర నుండి మీరు నేర్చుకోనని. బైబిల్లో అనేక కథలు ఉన్నాయి. పరిసయ్యులకు చెప్పాడు, చాలా మందికి చెప్పాడు, నా నుండి నేర్చుకోనండి అని. కాబట్టి ఫలభరితమైనటువంటి జీవితం మనకు చాలా అవసరం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన వైపు చూసేటువంటిది ఒకే ఒకటి ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఫలిస్తున్నావా లేదా? బహుగా ఫలిస్తున్నావా లేదా? లేదా ఇంకా నీకు నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తుంటే కూడా, నీకు కాపాడుతూ ఉంటే కూడా ఫలములు లేని మొక్కగా నీవు ఉన్నావు. జాగ్రత్త, ఇంకీ 1 సంవత్సరం నిన్ను చూస్తా ఉంటాడు. మరి ఫలభరితమైనటువంటి జీవితం కోసం తప్పనిసరిగా మనం ఆ యొక్క దేవుని యొక్క మహిమను మనం అందరికీ తెలియజేయడానికి, ఆయన రాజ్యాన్ని చేపడానికి కూడా మనం చాలా గమనం. అదే నేనేమంటానంటే లివింగ్ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి నీతో ఉన్నటువంటి అనుభవంలో నీవు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క శక్తిని నీవు పొందుకున్నవాడుగా ఉంటావు. ఆ పవర్, ఆ లైఫ్, అదే విధంగా ఆ యొక్క జీవితం అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువును మీకు రకరకాలుగా చూపిస్తుంటాడు. ఒక డైమండ్ అమ్మేటువంటి ఒక వర్తకుడు చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఆ డైమండ్ ను తిప్పి చూపిస్తున్నాడు. డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి, డిఫరెంట్ షైనింగ్. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుని రకరకాలుగా చూపించగలరు. యు కెన్ సీ హిమ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. రకరకాలుగా జీవించేటువంటి దేవుడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే ఆయన నీవు ఫలములు కావాలని. పోయిన వారం కూడా చెప్పాను, నీవు ఆల్రెడీ ఎంగేజ్ టు జీసస్. ఈ సంఘం ఆయన యొక్క వధువు. ఈ వధువు నిష్కల్మషమైనదిగా ఆయన రావాలి. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే ఒక చిన్న మాటలో చెప్పాలంటే, ఫలించేది కాకుండా బహుగా ఫలించేటువంటి తీగగా ఉండటానికి నీవు ఆయనలో అంటుగట్టబడి ఉండాలి. ఆయన యందు నీవును, నీ యందు యేసు ప్రభువును జీవించినట్లు చక్కని జీవితాన్ని కలిగి ఆయన ఎదురు చూసినప్పుడు అంతా నీ వైపు చూడగానే నీవు ఫలించేవానిగా కనపడాలి. తన తండ్రిని మహిమపరిచే వ్యక్తిగా నీవు కనపడాలి. ఈ విధంగా నువ్వు కనిపించినప్పుడే దేవుడు తన యొక్క రాజ్య సువార్తలో నిన్ను తీసుకొని బలా నమ్మకమైన దాసుడా అని
నీకు ఇంకా అనేకమైన పరలోకపు ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా చూస్తున్నాడు. కాబట్టి భూమి ఎలాగైతే వర్షంతో తడవబడి తనను వ్యవసాయం చేసినటువంటి వ్యక్తికి అనుకూలమైన పైరును ఫలిస్తుందో, ఆ విధంగా ప్రభు కృపలో ఆశీర్వదింపబడుచున్నటువంటి నీవు ఆయనకు అనుకూలమైనటువంటి ఫలములను, అనుకూలమైన ఐరును నీవు తీసుకోవాల్సినటువంటి వాడు. లేదా ఈ చిట్ట చివరిగా చెప్పే మాట ఏంటంటే, మంచి చెట్టు కాని ఫలములు ఫలించిన ఎడల నరికి అగ్నిలో పారవేయబడింది. ఎందుకంటే ఆల్రెడీ గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. ఈరోజు రాత్రి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని, పాపులను పిలువుటకే నేను వచ్చానన్నాడు. పాపులే నాకు ఇష్టం అంటున్నాడు. ఎందుకంటే ఈ వాంట్ టు ప్యూరిఫై అస్. మరి ఆయన తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను ఆయన ఎప్పుడైతే తన బిడ్డలుగా స్వీకరించుకున్నాడో, ఆయన ప్రభువును కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. వారు నన్ను ఏర్పరచుకొనలేదు, అయినా నేను వారు ఫలించుకున్నట్టుగా నేను వారిని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. కాబట్టి నీతో దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీవు నన్ను ఏర్పరచుకోకపోయినప్పటికీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను. యు ఆర్ మై చైల్డ్. నీ యొక్క ఫలముల కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీ హృదయం నాకు. నేనేం అడగట్లే ఆయన. నీ దశమ భాగం అడగడం లేదు, నీ టైం అడగడం లేదు, ఇంకేం అడగడం లేదు. కుమారుడా, నీ హృదయం నాకు ఈరోజు రాత్రి నాకు అనుగ్రహించు. ప్యూర్ హార్ట్ గా దాన్ని మార్చుకో. నీ పాపాన్ని దానిలోంచి తీసేసుకో. నీ యొక్క సొంత తలంపుల వల్ల, నీ సొంత ఆలోచనల్లో, నీ సొంత అభివృద్ధిని చూసి దేవుడు అనుగ్రహించాడని పొరపాటు పడుతున్నావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని ఆలోచించు. ఆ యొక్క అన్యుని స్వరమిని పారిపోయే గొర్రెలాగా నువ్వు ఉన్నావేమో. నీ ఒక్కసారి ఆలోచించుకో. నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా అని దేవుడు చెప్తున్నాడు. హీ వాంట్ యూ టు బ్లెస్ యూ. హీ వాంట్ టు గివ్ యూ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. ది అల్టిమేట్ గోల్ ఈజ్ తన యొక్క తండ్రి మహిమపరచబడాలి. యేసయ్యని ఇతరులకు తెలియజేయాలి. అద్భుత కార్యాలు చేయాలి. స్వస్థపరచాలి. సమస్యలో పరిష్కారం ఇవ్వాలి. ఆయన యొక్క బిడ్డలుగా మనం ఉండాలి. ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ తప్పకుండా మనం ప్రతి ఒక్కరం కూడా మనం నిజంగా ఫలించే వృక్షంగా ఉన్నాము, లేదా పచ్చని ఆకులు కలిగినట్టు పచ్చని చెట్టుగా ఈ లోకంలో కనబడుతున్నాము. ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం ఫలిస్తున్నాము. ఆయనను సంతోషపరుస్తున్నాము. పరలోకపు తండ్రిని మహిమపరుస్తున్నాము. యేసయ్యను హృదయంలో కలిగిన జీవితం మనలో ఉందా? మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం యేసులో నిలిచిండేవారిగా, యేసయ్య వారిలో నిలిచిండేవారిగా, వారిని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని కష్టాలైనా సరే, ఎంత నిందలైనా సరే, ఆయన కొరకు నిలబడాలని ఉన్నావా లేదా? ఈ రాత్రి నీవు ఆలోచించుకొని ఫలించేటువంటి మంచి తీగగా ఉండాలని ప్రభువు నిన్ను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము ద్వారా ఫలించే తీగగా మేము ఉండాలని, నీ వైపు మేము చూసి నీ రక్షణను పొందుకొని మేము నీలోను మాలో నీవును ఉండునట్లుగా, పరిశుద్ధమైన జీవితం కలుగునట్లుగా మేము జీవించుటకు నీవు మాతో నేర్పిన మాటలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీరు మా వైపు చూచినప్పుడు ప్రభువా, పచ్చని చెట్టు వలె కాక బహు ఫలములు కలిగినటువంటి చెట్టుగా మేము నీకు అగుపించాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారి యొక్క జీవితాలను ఫలభరితమైన వాటిగా చేయండి. వారు ఈరోజు ఏ సమస్యలో ఉన్నారో ప్రభువా, సాతాను ఏ సమస్యతో వారిని బంధించి నీకు దూరం చేస్తుందో ప్రభువా, నీ అతి పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన నామం ఆ సమస్యలను కొట్టివేస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా నీ బిడ్డగా మార్చుకోండి. నేను మాలో అయితే ఏం లేదు ప్రభువా, నీవే సమస్తం చేయగలిగినటువంటి దేవుడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. ఈ సాతాను బంధకములలో బంధించబడిన ప్రతి బిడ్డను విడిపించండి తండ్రి. నీలో బలమైనటువంటి పరికరముగా
నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, బహుగా ఫలించే బిడ్డలుగా, చేరవచ్చిన వారిని, వాక్యం ద్వారా వినబోయే వారిని, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే మార్చి శుద్ధమైన జీవితాన్ని కలుగజేసి నీ రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరూ ప్రభువా పనిచేసి బలా నమ్మకమైన దాసుడా అని పిలిపించుకొని ప్రభువా నీ పరలోకపు రాజ్యపు గృహములో, ఆ గృహములో నివసించి నీతో జీవించే కృపను మా అందరికి అనుగ్రహించుమని, ఈ వాక్యాన్ని ప్రభువా నీవే దీవించుమని, నీవే మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు ద్వారా అతి వినయముగా ఏడుకొంచు చేరినటువంటి ప్రతి బిడ్డను ప్రభువా ఈ రాత్రికి నీ కాపుదలకు అప్పగించుకొంచు. మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపించి ప్రార్థించి వేడుకొని పొందుకొని నీ కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.